నేడు బండి సంజయ్ ఢిల్లీ నుంచి బండి సంజయ్‌కి ఇప్పటికే కోర్టు కేసుపై పూర్తి వివరాలు సమర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బడా నేతలు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరిన కేంద్ర మంత్రి. కొడుకు పోస్కో కేసులో ఢిల్లీలో హైటెన్షన్. కొడుకు కేసులో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లినట్టు కేంద్రం ఫైర్ అయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రాజీనామా చేయనంటూ అధిష్టానం ఒత్తిడి చేస్తున్న ప్రచారం జరుగుతోంది. కొత్త రాజకీయాల సంచలన చర్చ. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న భగీరథ్ పోస్కో కేసు వ్యవహారం ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో కూడా కలకలం సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా సంచలనం మారుతున్న ఈ కేసు జాతీయ ప్రయోజనాలు కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ దుమ్మెత్తి పోస్తున్నాయి. అయితే తెలంగాణలో కూడా అనేక లోకల్ మీడియా ఛానల్ మాత్రం ఈ వ్యవహారంపై పూర్తిగా మౌనం వహించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. కనీసం స్క్రోలింగ్ రూపంలో కూడా ఆయన వార్తను ప్రసారం చేయకుండా షూటింగ్ చేస్తున్న తీరు అనుమానాలకు తావిస్తుంది. ప్రజలు నిజాలు చెప్పాల్సిన మీడియా సంస్థల ఒత్తిళ్లపైన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కీలక సమావేశానికి ముందు బండి సంజయ్ బయటకు వెళ్లడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఆయనపై అధిష్టానం అసంతృప్తిగా ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మరోవైపు రాజీనామా చేయాలని అధిష్టానం సూచించిన బండి సంజయ్ మండిపాటు పడుతున్నట్టుగా ఉన్న వార్తలు కూడా రాజకీయ వర్గాల్లో చిక్కలు కొడుతున్నాయి. కేసు కోర్టులో ఉంది, చట్టం పూర్తిగా నమ్మకం ఉంది, నిజం బయటకు వస్తుంది అని సన్నిహితులు బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టుగా ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం హాట్ గా మారింది. బీజేపీ అంతర్గత రాజకీయాలు కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మన పోస్కో కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి బండి సంజయ్ రాజీనామా గురించి కూడా మనకు సోషల్ మీడియాలో వార్తలు మనకు కనిపిస్తా ఉన్నాయి. బండి సంజయ్ కూడా ఢిల్లీకి వెళ్ళడం హుటాహుటిన ఢిల్లీలో మరి ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.